వెల్కమ్ టు రోటన్ టాక్స్ విత్ కేటీ, నా కాస్ట్ పాడ్కాస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్, ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా అంటే చాలా కష్టం. కొంతమంది ఆయన్ని ఎర్రి పుష్పం అని చెప్పి అంటారు, కానీ ఇంకొంతమంది ఆయన్ని అపర మేధావి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కొంతమంది ఆయనకి అర్ధరాత్రి 3 గంటలకి కాల్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత ఇంకెప్పుడు చేయరు. చీకట్లో చిందులు, అర్ధరాత్రి అరుపులు అనేటువంటి ప్రాముఖ్యమైన పుస్తకాలను అతను రచించాడు. దెయ్యాలకి దెబ్బేయటం ఆయన హాబీ. సౌత్ ఇండియాలోనే ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పుకుంటూ ఉంటారు. ప్లీజ్ వెల్కమ్ దెయ్యాలకి దడ పుట్టించే డిడిడి డాక్టర్ దెయ్యాల ధనంజయ్. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్ దెయ్యాల ధనంజయ్ గారు. ప్రజెంట్ ఇక్కడ అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నాకు చీరాల్లో భూత వైద్యం చేసే పని ఒకటి ఉంది, త్వరగా కానివ్వండి. సార్, మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు రాత్రిపూట, అది కూడా విండోస్ అంతా క్లోజ్ ఉన్నప్పుడు. వై? ఇక్కడ చీకటితో ప్రాబ్లం కాదు, ఇక్కడ కొన్ని అతీత శక్తులు, దుష్ట శక్తులు ఉంటాయి. అవి కళ్ళు చూసి మనం భయపడుతున్నాం లేదని చెప్పేయగలం. సో వాటికి అవి ఉండకుండా ఉండటానికి ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నాను, అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు. అంటే మీరు దెయ్యాలకి భయపడతారా? నెక్స్ట్ క్వశ్చన్. మీతో పాటు ఏదో బ్యాగ్ చాలా జాగ్రత్తగా తీసుకురావటం నేను గమనించాను. ఇంతకీ దాంట్లో ఏముంది సార్? ఎమర్జెన్సీ గోస్ట్. ఎమర్జెన్సీ గోస్టా? ఎస్. ఓకే, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నీ వల్ల కాదులే సార్. మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. యా. ఇప్పుడు ఒక పర్సనల్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలంటే ముందు ఏదైనా డ్రీమ్ ఉండి దానిలోకి వెళ్తారా, లేదా ఏదైనా ప్రేరేపిస్తుందా మిమ్మల్ని అలా చేయడానికి? యాక్చువల్లీ నేను ఒక డెంటిస్ట్ అయ్యాను. What? Bro, what are you talking about, man? డెంటిస్టా? ఎస్, పళ్ళ డాక్టర్. నాకు సర్టిఫికేట్ ఉంది, ఒక చైర్ ఉంది, అండ్ ఒక పేషెంట్ కూడా. ఏం జరిగింది ఇంతకీ? ఒక దెయ్యం అపాయింట్మెంట్ తీసుకుంది రూట్ కెనాల్ కోసం. చూస్తే అక్కడ రూట్ లేదు, కెనాల్ లేదు, అసలు నోరే లేదు. వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తుంది. సో ట్రీట్మెంట్ ఇచ్చారా? ట్రై చేశాను, బట్ కుదరలేదు. అదే మీ జీవితాన్ని మార్చేసింది. యాక్చువల్లీ ఆ దెయ్యం గూగుల్ రివ్యూస్లో నాకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. దట్ ఈజ్ మై ఫస్ట్ 5 స్టార్ రేటింగ్. అలా మొదలైంది దెయ్యాలతో మాట్లాడటం. అది వాళ్ళ కమ్యూనిటీ దాకా కూడా పాకింది. యు మీన్ గోస్ట్ కమ్యూనిటీ? యా, వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. దెయ్యాలకు కూడా వాట్సాప్ గ్రూప్లు ఉంటాయా? అంటే మీకు ట్రైనింగ్ ఏమి లేదు, దెయ్యాలకు డైరెక్ట్గా మీరు దెబ్బేయడం నేర్చుకున్నారు? ట్రైనింగ్ ఉంది, 2 years. ఓకే. చాలా కష్టం, చాలా సీక్రెట్ కూడా. ట్రైనింగ్ ఎలా ఉంటుందో మరి మా ఆడియన్స్కి చెప్తారా? సీక్రెట్ అని చెప్పాను కదండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని కేసులు డీల్ చేశారండి? 4347. 4347. నేను కౌంట్ చేసుకుంటూ ఉంటాను. ఒక ఎక్సెల్ షీట్ కూడా ఉంది, దానికి కూడా దెయ్యం పట్టింది. సో అదే ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. మీ సక్సెస్ రేట్ ఎంత అండి? నేను జస్ట్ ఒక కేసు ఓడిపోయానండి. అంటే మీరు జస్ట్ ఒక్క దెయ్యాన్ని వదిలించలేకపోయారు, ఎందుకని? తెలీదు. ఓకే ధనంజయ్ గారు, మీకు ఒక పర్సనల్ క్వశ్చన్ అనుకోండి మా వ్యూవర్స్ కోసం. ఇప్పుడు మనుషులకి దెయ్యాలు పడుతూ ఉంటారు అని చెప్పి అంటారు. ఎక్సోసిట్స్, కొంతమంది మూఢనమ్మకం ఉంటారు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ మేబీ దెయ్యాలు పడుతూ ఉంటాయి అంటారు కదా, అది పట్టకుండా ఉంటారంటే ఏం చేయాలి? డయాగ్నల్గా పడుకోవాలి. ఏంటి డయాగ్నల్గా? యా, ఐమూలగా. ఇప్పుడు దెయ్యాలు మనల్ని ఆవహించే ముందు అవి మనల్ని పక్కన పడుకుంటాయి. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ గోస్ట్. సో ఇప్పుడు మీరు డయాగ్నల్గా పడుకున్నారనుకోండి, దానికి పడుకోవడానికి స్పేస్ ఉండదు. అది కూడా డయాగ్నల్గా పడుకోవచ్చు కదా? లేదు, దెయ్యాలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సో అవి డయాగ్నల్గా పడుకో. మేక్ సెన్స్. సరే, మీరు మీ చాలా ఎక్విప్మెంట్స్ మీరు క్యారీ చేస్తూ ఉంటారు. ఒకసారి మా ఆడియన్స్ కోసం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను, మీరేమంటారు? యా, దాని గురించి డిస్కస్ చేసే ముందు మన ఇంట్లో ఉండే కొన్ని యాంటీ గోస్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. రోకలి బండ, చీపురు, చెప్పు. నిద్రపోయేటప్పుడు ఈ 3 మీ పక్కన పెట్టుకొని పడుకోండి, దెయ్యాలు మీ దగ్గరికి రావు. ఈ రోకల బండ, చీపురు, చెప్పు, వీటన్నిటికీ యాంటీ గోస్ట్ రెపెలెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దెయ్యాలు కూడా ఒకప్పుడు మనుషులే. వాటికి వీటితో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని ఎప్పుడైనా చీపురుతో కొట్టారా? ఒక్కను కొట్టినట్టు. చెప్పుతో? యా,
సో అలానే ప్రతి మనిషి జీవితంలో వాటితో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేవి వాళ్ళతోనే ఉంటాయి. సో ఒక వ్యక్తి నిద్రపోయేటప్పుడు ఇవన్నీ పెట్టుకున్నారంటే దెయ్యం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళం. సో నిద్రపోయే ముందు దెయ్యం మీ దగ్గరికి రాకూడదు అనుకుంటే రోకలి బండ, చీపురు, చెప్పు ఈ 3 మీ మంచం చుట్టూ పెట్టుకోండి. దెయ్యాలు మీ దగ్గరికి రావు. వస్తే నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడతాం. యా ప్లీజ్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ. మా ఆడియన్స్ కూడా దాని గురించి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. దీని పేరు వచ్చేసి గోస్ట్ డిటెక్టర్ ప్రో అల్ట్రా మ్యాక్స్. అవును, ఎలా పనిచేస్తుంది ఇది? సింపుల్ ఫిజిక్స్. దెయ్యం ఉన్న రూమ్కి దెయ్యం లేని రూమ్కి ఇది డిఫరెన్స్ కనిపెడుతుంది. ఓకే, ఎలా చూపిస్తుంది ఆ డిఫరెన్స్? ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో దెయ్యం ఉందనుకోండి, బీప్ సౌండ్ వస్తుంది. దెయ్యం లేకపోయినా బీప్ సౌండ్ వస్తుంది. కానీ వాటి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో మీకు ఆ బీప్ సౌండ్ తేడా తెలిసిపోద్ది? యా, నాకు ఆబ్వియస్గా తెలిసిపోతుంది. ఒకసారి నేను చూడొచ్చు దాన్ని. ప్రజెంట్ దానికి దెయ్యం పట్టిందండి. బీప్ సౌండ్ వచ్చింది సార్? యా నాకు వినపడింది. అంటే ఇక్కడ దెయ్యం ఉందా లేదా? కంటిన్యూ చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మరి అదేంటి? ఇది గోస్ట్ వైఫై అండి. గోస్ట్ వైఫై రూటర్, స్పిరిట్ వైఫై రూటర్ టు బి ప్రిసైజ్. దెయ్యాలకు వైఫైయా? యా, ఇప్పుడు దెయ్యాలతో మనం కాంటాక్ట్ అవ్వాలంటే సిగ్నల్స్ అనేవి కావాలి కాబట్టి సో వీ విల్ యూజ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది హాంటెడ్ పెన్ డ్రైవ్. పెన్ డ్రైవా? యా, హాంటెడ్ పెన్ డ్రైవ్. 16 GB, 14 GB మనం వాడుకోవచ్చు. 2 GB దెయ్యాలు కబ్జా చేసాయి. ప్రజెంట్ దాంట్లో ఏముంది, ఏమైనా చెప్పగలరా మరి? ప్రజెంట్ అయితే దీంట్లో ఏం లేదు, ఇప్పుడు చూసిన ఎంటీ అని చూపిస్తుంది. యా, ఓకే అండి, ఇప్పుడు మీరు సాల్వ్ చేసిన కొన్ని రియల్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చాలా కాలం నుంచి మీకు బాగా గుర్తున్నటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని మా వ్యూవర్స్తో కొంచెం షేర్ చేసుకోగలరా? యా, తప్పకుండా అండి. ఓకే. ఒక గ్రామంలో ఒక ఇల్లు ఉంది. ఆ గ్రామం పేరు నేను చెప్పకూడదు. సో ఒక ఫ్యామిలీ అర్ధరాత్రి నాకు కాల్ చేసింది. మా వంటగదిలో నుంచి ఓ సౌండ్స్ వస్తున్నాయి, బాగా చల్లగా ఉంది, ఏదో ఉంది, దయచేసి మీరు తొందరగా రండి అని వాళ్ళు నన్ను పిలవటం జరిగింది. అలాగే నైట్ టైమ్స్లో కొన్ని సౌండ్స్ కూడా వస్తున్నాయని చెప్పారు వాళ్ళు. ఏంటది? వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్కి దెయ్యం పట్టింది. ఫ్రిడ్జ్కి దెయ్యం పట్టడం ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు రాత్రి 2 గంటలకి, ఎగ్జాక్ట్గా 2 గంటలకి ఆ ఫ్రిడ్జ్ డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అసలు ఇంతకీ ఈ దెయ్యానికి ఏం కావాలి? చలి. యు మీన్ కోల్డ్? ఎస్, అది సమ్మర్ సీజన్. ఓకే మేక్ ఇట్ సెన్స్. సో ఆ దెయ్యం చల్లదనాన్ని కోరుకుంటుంది. సో అది ఏం చేస్తుందంటే రోజు నైట్ వచ్చేసి వీళ్ళ ఫ్రిడ్జ్లో దూరుతుంది అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ 2కి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఆ ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. మరి ఈ కేసుని మీరు ఎలా సాల్వ్ చేశారు, ఎలా ముందుకు తీసుకుని వెళ్ళారు? సో ఒకరోజు ఏమైందంటే వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నైట్ మిడ్నైట్ వెళ్ళాను. దూరం నుంచి నేను చూస్తూ ఉన్నాను కిచెన్. సరిగ్గా 2 గంటల టైంకి ఆ ఫ్రిడ్జ్ డోరు దానంతట అదే ఓపెన్ అయింది. అండ్ నా గోస్ట్ మీటర్లో బీప్ సౌండ్ వచ్చింది. దెన్ ఐ రియలైజ్డ్ గోస్ట్ ఈజ్ హియర్. సో నేనేం చేశాను, గబగబా వెళ్ళి తలుపేసేసా, ఫ్రిడ్జ్ డోర్ వేసేసి కింద ప్లగ్ బీకేసా. ఓ వా! ప్లగ్ బీకేసి నేనేం చేశానంటే ఫ్రిడ్జ్ డోర్కి లాక్ ఉంటుంది కదా, లాక్ చేశాను. దాంతోపాటు మా దగ్గర యాంటీ గోస్ట్ వైర్స్ అని ఉంటాయి. ఆ వైర్స్ మనం చుట్టామంటే ఏదన్నా పరికరానికి దాంట్లో ఉన్న గోస్ట్ బయటికి రాలేదు. ఇప్పుడు మీరు అరుంధతి సినిమా చూసి ఉంటారు. దాంట్లో పశుపతిని ఒక దాంట్లో పెట్టిన తర్వాత అది చేసేసి మంత్రి ఇచ్చిన థ్రెడ్స్ అన్ని కడతారు. సో దానివల్ల ఏంటంటే ఆ పవర్ కి లోపల ఉన్న దెయ్యం బయటికి రాలేదు. సో ఎగ్జాక్ట్ గా మేము పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా అంటే వి బిలీవ్ ఇన్ సైన్స్, వి డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సరే, వి బిలీవ్ ఇన్ గాడ్, బట్ మనం తాయెత్తులు అవన్నీ కట్టకుండా మేమేం చేస్తామంటే మాకు సైంటిఫికల్గా ఉన్న కొన్ని పరికరాలని వాడతాం. సో దాంట్లో భాగంగానే నేను ఆ వైర్ని కట్టేశాను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందండి? చెప్పను, అది చెప్పకుండా ఉండటమే చాలా ఉత్తమమైన విషయం. సరే, నెక్స్ట్ కేసు గురించి చెప్పండి. ఒక 50 సంవత్సరాల లేడీ ఉందండి.
ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ గుగ్గిళ్ళు అమ్ముతా ఉంటుంది. మీకు గుగ్గిళ్ళు తెలుసు కదా? ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ ఆ గుగ్గిళ్ళు అండి. సో ఆమె ఒక రోజు ఏమైందంటే ఆమెకి బాగా లేట్ అయిపోయింది. ఆ గుగ్గిళ్ళని నమ్మటానికి చాలా లేట్ అయింది. ఓకే. ఆమె రోజు ఒకే రూట్లో వెళ్తుంది, కానీ ఆ రోజు లేట్ అయిందని షీ చూస్ షార్ట్ కట్ రూట్లో నుంచి వెళ్ళటానికి నిర్ణయించుకుంది. సో ఆ షార్ట్ కట్లో నడుచుకుంటూ వెళ్తుందండి. కాకపోతే ఏంటంటే ఆ షార్ట్ కట్లో శ్మశానం ఉంది. ఇట్ ఈజ్ హాంటెడ్ శ్మశానం, అంటే అక్కడ దెయ్యాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో ఆమె అది క్రాస్ చేసి వెళ్ళింది. అది క్రాస్ చేయగానే కొంత దూరం నడిచిన తర్వాత ఆమెకి ఏదో బరువుగా అనిపించింది బుట్ట. బట్ వై? దెయ్యం. ఆ బుట్టలో ఒక దెయ్యం కూర్చుంది. ఆవంతే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళింది. మళ్ళీ ఆ బుట్ట ఇంకా బరువెక్కింది. ఫస్ట్ ఆమెకి ఏం అర్థం కాలేదు. కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళింది. మళ్ళీ బుట్ట బరువెక్కింది. ఆమెకేం అర్థం కాల. ఎలాగోలా ఇంటికి చేరిపోయింది. మరి తర్వాత ఏమైంది? ఇంటికి వెళ్ళి నిద్రపోయింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ గుగ్గిళ్ళు అమ్మటానికి వెళ్ళింది. ఆ రోజు కూడా గుగ్గిళ్ళు అమ్మటం లేట్ అయింది. అగైన్ షీ చూస్ షార్ట్ కట్. నడుచుకుంటూ వెళ్ళింది. కరెక్ట్గా శ్మశానం దాటంగానే బరువు పెరిగింది. దెయ్యం కూర్చుంది. కొంచెం ముందుకు వెళ్ళంగానే వీడి దెయ్యం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడు దాకా వెనక నుంచి ఫాలో అవుతూ మళ్ళీ ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ బరువు ఎక్కింది. ఎవడరా నా బుట్టలో కూర్చుందని బుట్ట తీసి కింద పెట్టింది. కానీ బుట్టలో ఏం లేదు. కానీ ఆమెకు అర్థమైంది అది ప్రేతాత్మల పని అని. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ నాకు కాల్ చేశారు. మరి ఈ కేసుని మీరు ఎలా సాల్వ్ చేశారండి? నేను ఆ దెయ్యాలతో పర్సనల్గా మాట్లాడాను. నేను డీల్ చేసిన దెయ్యాలు చాలా మొండి దెయ్యాలే. నేను ఎంత చెప్పినా వినిపించుకోవాలి. ఇంకా నేను ఆమెని గుగ్గిళ్ళు అమ్మటం మానేయమని చెప్పాను. అంటే సో ప్రాబ్లమ్ సాల్వ్డ్. అంటే మీరు సాల్వ్ చేసిన వాటిలో మోస్ట్ డేంజరస్ దెయ్యాలు ఇవే అంటారు మీరు? మొండి దెయ్యాలు, నాట్ డేంజరస్, ఓకే, దే ఆర్ వెరీ మొండి. యా. సో నెక్స్ట్ నుంచి ఆమెని గుగ్గిళ్ళు అమ్మటం మానేయండి అని చెప్పాను. సో దాంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సరే, మీకు డేంజరస్గా అనిపించిన దెయ్యాలంటే మరి? నాకు డేంజరస్గా అనిపించిందంటే యానాబెల్ ఒకటి, ఓకే, జగన్మోహిని, నన్ను, మసూదా, పశుపతి అండ్ కబీస్. కబీస్ అంటే ఇప్పుడు అన్వేషిత, ఈటీవీలో అన్వేషిత అనే ఒక సీరియల్ వస్తూ ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్న దెయ్యం పేరు కబీస్ అనమాట. అంటే ఆ కబీస్ కూడా రియల్ స్టోరీనా? 100% రియల్ స్టోరీ అది. హీఈస్ రియల్. అన్బిలీవబుల్. బై ది వే, మీరు దెయ్యాలతో మాట్లాడారంటే గుర్తొచ్చింది, మీరు దెయ్యాలతో మాట్లాడటమే కాకుండా వాటితో ఇంటర్వ్యూస్ కూడా చేస్తారని చెప్పేసి ఒక చిన్న టాక్ అయితే ఉంది. దాని గురించి కొంచెం చెప్పండి. ఎస్, నేను ఇంటర్వ్యూ చేస్తాను. అంటే నేను వాట్ ఐ బిలీవ్ ఈస్, మనం దెయ్యాలతో మాట్లాడి వాటిని అర్థం చేసుకుంటేనే వాటిని డీల్ చేయడం అనేది చాలా ఈజీగా మారుతుంది. ఫస్ట్ వాటి మనసుని నేను తెలుసుకుంటాను. అంటే మీరు దెయ్యాలతో ప్రాపర్గా కూర్చొని మాట్లాడతారు అంతేనా? ఎస్. నా స్టూడియోలో 2 చైర్స్ కూడా ఉంటాయి. ఒక చైర్లో నేను కూర్చుంటాను, ఒక చైర్లో దెయ్యాన్ని కూర్చోమని చెప్తాను. బట్ అవి ఎప్పుడు కూర్చోవు. అవి కూర్చోకపోయినా కానీ కూర్చోమని చెప్పడం మన సాంప్రదాయం కాబట్టి ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ దమ్ టు సిట్ డౌన్. బేసిక్గా ఇప్పుడు దెయ్యాలు వేటి గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాయి, వాటి మైండ్లో ఏముంటుంది? కరెంటు బిల్. కరెంట్ బిల్. యా. నేను మాట్లాడిన 10 దెయ్యాల్లో 9 దెయ్యాలు దే కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ కరెంట్ బిల్. నేను 10 ఇంటర్వ్యూస్ చేస్తే దాంట్లో 9 ఇంటర్వ్యూస్లో ఆ దెయ్యాలు కరెంటు బిల్ గురించి చెప్పి బాధపడుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే దెయ్యాలు కూడా కరెంటు బిల్ని మర్చిపోవట్లేదు. యా. సో మీరు ఎప్పుడైనా దెయ్యాలని రికార్డ్ చేయడం లాంటివి ఏమైనా చేశారా? ఎస్, ఒకసారి నేను 2 కామ పిశాచులు శృంగారంలో పాల్గొంటున్నప్పుడు వీడియో తీయడం జరిగింది. నేను ఒకసారి చూడొచ్చు సార్? యా, తప్పకుండా. 1 సెకండ్, ఐ ఓపెన్ ద వీడియో. చూడండి. సార్ ఇక్కడ ఏం లేదు, కనిపించట్లేదు కదా సార్ ఇక్కడ? దెయ్యాలు కనిపించవు కదా సార్. నేను మీ ఓల్డ్ ఇంటర్వ్యూస్ని అయితే చూశాను. అక్కడ మీరు దెయ్యాల సైకాలజీ గురించి మాట్లాడటం, గోస్ట్ సైకాలజీ, గోస్ట్ సైకాలజీ గురించి మాట్లాడటం జరిగింది. అది నాకు చాలా వింతగా అనిపించింది. యాక్చువల్గా దెయ్యాల గురించి మాట్లాడేటప్పుడు మనం భయం గురించి, అది పెట్టే ఇది గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ వాటి ఫీలింగ్స్ గురించి కూడా మాట్లాడటం అనేది సంథింగ్ స్పెషల్గా అనిపించింది నాకు. దెయ్యాలు కూడా ఒకప్పుడు మనుషులే కదండి. యా. అవి కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటాయి. దెయ్యాల డిప్రెషన్ ఎలా ఉంటుంది? కంపారిజన్. మనుషుల్లాగే దెయ్యాలు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత దెయ్యం ఉంది,
ఆ పాత దెయ్యం ఉంది, కొత్తగా ఇంకో దెయ్యం వచ్చింది. ఓకే. సో ఈ కొత్త దెయ్యం ఎక్కువగా ఆవహించటం, భయపెట్టడం, ఫాలోవర్స్ని గ్యాదర్ చేసుకోవటం, ఇవన్నీ చూసి నేను 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానే ఇండస్ట్రీలో, మొన్న ఒక వారం క్రితం వచ్చినోడు హౌ హీ ఈజ్ గోయింగ్ వైరల్ అనేది వాళ్ళు కంపేర్ చేసుకొని డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. సార్ నాకు అర్థం కావట్లేదు, దెయ్యాలకు కూడా ఫాలోవర్స్ ఉంటారా? వాటికి కూడా సోషల్ మీడియా ఉంటుందా? యా, గోస్ట్ గ్రామ్, గోస్ట్ బుక్, గోస్ట్ హిట్, ఇట్లా వాటికి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఫోటోలు, రీల్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాయి దెయ్యాలు. సో చాలా దెయ్యాలు వాటిని ఫాలో అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని దెయ్యాలు కొలాబ్ కూడా అడుగుతూ ఉంటాయి. అవునా? యా, ఇప్పుడు నేను రాసుకొచ్చాను, గోస్ట్ యాప్ అని ఒకటి ఉంటుంది, గోస్ట్ గ్రామ్ అని ఉంటుంది, దెయ్యం ఇన్, అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకు వాట్సాప్ ఎట్లాగో వాటికి గోస్ట్ యాప్ అని ఉంటుంది, మనకి ఇన్స్టాగ్రామ్ అన్నట్టు వాటికి గోస్ట్ గ్రామ్ ఉండిద్ది. మనకి ఇప్పుడు జాబ్స్ వాటి కోసం లింక్డ్ ఇన్ ఉందా, వాటికి దెయ్యం ఇన్ అని ఉండిద్ది. అండ్ మనకి ఇప్పుడు జొమాటో ఉంది కదా, వాళ్ళకి గోస్ట్ ఆటో ఉండిద్ది. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ ఉంది కదా, వాళ్ళకి గోస్ట్ కార్ట్. సో ఇలా చాలా యాప్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాయి. అన్బిలీవబుల్ అండి. ఇప్పుడు మన ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలండి? చూసిన వాళ్ళు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. సో చేసినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతారు కదా. యా గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సార్, ఇప్పుడు ఆడియన్స్ నుంచి మనకు కొన్ని స్ట్రేంజ్ క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. వీటికి ఆన్సర్ చేయగలిగేది మీరు ఒక్కరే అని చెప్పేసి మీ ముందైతే ఈ క్వశ్చన్స్ నేను పెట్టడం జరిగింది. తప్పకుండా. యా, ఫస్ట్ వచ్చేసేసి క్వశ్చన్ ఏంటంటే, దెయ్యాలకి డెంగ్యూ వస్తుందా? రాదండి, ఎందుకంటే దెయ్యాలు దోమలు దెయ్యాలని కొట్టలేవు, బట్ దే కెన్ పొసెస్. ఓకే, పొసెషన్ జరుగుతుంది కానీ కొట్టడం అనేది, ఎందుకంటే మనలాగా వాటికి చర్మం, కండ ఇవన్నీ ఉండవు. సో అవి ఏంటంటే 3 డైమెన్షనల్ బీయింగ్స్ అనమాట దెయ్యాలనేవి. సో కొట్టడం అనేది నాట్ పాసిబుల్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కొంచెం ఫన్నీగా ఉంది. దెయ్యాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారా? అయ్యో, ఎందుకు లేదు, చాలా మంది ఉంటే. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అతను చక్కగా కోడ్ రాస్తాడు, కోడ్ రాసి నిద్రపోతాడు, అంత బాగా రాసిన నిద్రపోతాడు. పొద్దున్న లేచి చూస్తే దాంట్లో బగ్స్ వస్తాయి. నైట్ 3ంటికి 2ంటికి బగ్గులు పెట్టేది సాఫ్ట్వేర్ దెయ్యాలే. అవునా? యా, దే ఆర్ వెరీ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైమ్. దే కీప్ బగ్స్. చాలా బగ్స్ వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలియదు ఈ విషయం. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను కోడ్ ఎంత బాగా రాశాను, ఈ బగ్ ఎట్టొచ్చింది అనుకుంటారు. బట్ దాని అనుకున్న మిస్టరీ ఏంటంటే, ఇట్లా దెయ్యాలు, సాఫ్ట్వేర్ దెయ్యాలు వచ్చేసి పడితే వీ డిడ్ ఏ సర్వే ఆల్సో అబౌట్ దిస్. వీ డిడ్ ఏ సర్వే, ఎందుకంటే మాకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. నాకున్న కమ్యూనికేషన్తో, అంటే దెయ్యాలతో కమ్యూనికేషన్ ఉంది కాబట్టి. సో వాటిని ఇంటర్వ్యూ చేసినప్పుడు దే రివీల్డ్ దీస్ థింగ్స్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసేసి, దెయ్యాలు ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళతో ప్రేమలో పడతాయా? అఫ్ కోర్స్, అలాంటి స్టోరీస్ నేను చాలా డాక్యుమెంట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ దెయ్యాల గురించి చేస్తున్న పరిశోధనలు ఇవన్నీ చూసి కూడా ఒక దెయ్యం నాకు ప్రపోజ్ చేయటం జరిగింది. బట్ నేను రిజెక్ట్ చేశానండి. ఎందుకంటే ఆ దెయ్యం మగ దెయ్యం. సరే, ఏదైనా మీరు దెయ్యానికి ఇప్పుడు లైవ్లో కాల్ చేసి మాకు వినిపిస్తారా, వాటితో మాట్లాడి? లేదండి, ఈరోజు ఫ్రైడే కదా, బేసిక్గా వీకెండ్స్ అవి పబ్లిక్ వెళ్తూ ఉంటాయి. సో దే ఆర్ నాట్ అవైలబుల్ నో. ఏంటి, దెయ్యాలకు కూడా పబ్బులు ఉంటాయి? మరి వాటికి ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాటికి ఎంజాయ్మెంట్ చేయటం అవన్నీ ఉండవా? పబ్లిక్ వెళ్తాయి, అవి చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి. వీకెండ్స్ అసలు దొరకవు దెయ్యాలు. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే సార్, ఈ పాడ్కాస్ట్ని మనం ఎండ్ చేసే ముందు మీ బ్యాగ్లో ఒక దెయ్యం ఉందని చెప్పేసి, ఎమర్జెన్సీ గోస్ట్, దాన్ని ఇప్పుడు మాకు ఓపెన్ చేసి చూపిస్తారా? తప్పకుండా, మీరే చూడండి. సార్, లోపల ఏం లేదు కదా సార్, అంత ఖాళీగా ఉంది. మరి నువ్వు అంత ఓపెన్ చేస్తే అది లోపల ఎందుకు ఉండిద్ది, ఎప్పుడో బయటకు వచ్చేస్తుంది. ఏంటి, స్టూడియోలో ఉంది ఇప్పుడు? అఫ్ కోర్స్, బట్ డోంట్ వరీ, ఎందుకంటే అది మళ్ళీ లోపలికి వచ్చింది. దాని ఛార్జర్ లోపలే ఉంది. సో దాని ఛార్జర్ కోసమే వచ్చింది. దట్ ఈస్ మై ఎమర్జెన్సీ గోస్ట్, ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. అమ్మయ్యా. సార్, మొత్తానికి దెయ్యాల గురించి మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు, మా ఆడియన్స్కి అయితే తెలియజేశారు. యాక్చువల్గా గైస్, ఇలాంటి పాడ్కాస్ట్ నా లైఫ్లో నేనైతే ఎప్పుడు చేయలేదు. చాలా అంటే చాలా మంచి విషయాలు మేము తెలుసుకోవడం జరిగింది. చాలామందికి మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో యాజ్ ఏ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా హ్యూమానిటీకి మీరు ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? మెసేజ్గా వాట్సాప్లో మీకు ఫార్వర్డ్ చేస్తానండి. ఓకే గైస్, దెయ్యం ధనుంజయ్ గారితో మీకు ఇంకొక పార్ట్ కావాలంటే కింద పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి.
మీకు పార్ట్ 2తో మేము ముందుకు వచ్చేస్తాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ కొట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.